అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ సినారియో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతకాలం క్రితం మన దగ్గరికి ఒక 46 ఏళ్ల వయసున్న ఒక అతను సివియర్ బ్యాక్ పెయిన్, డిఫికల్టీ ఇన్ ఈవెన్ స్టాండింగ్ అండ్ వాకింగ్, కొంచెం బౌల్ అండ్ బ్లాడర్ ఇష్యూస్ అంటే మలానికి మూత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఒక్క రోజు నుంచి వచ్చాయని మన దగ్గరికి వచ్చారు. అతన్ని త్వరగా ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్స్ అవి చేసిన తర్వాత అతనికి స్పైన్ లో స్లిప్ డిస్క్ అన్నది, మ్యాసివ్ స్లిప్ డిస్క్ అన్నది గమనించడం జరిగింది. ఆ డిస్క్ ఎంత సివియర్ గా వచ్చిందంటే అది కాలుకొచ్చే నరాల మీద విపరీతమైన ఒత్తిడి గురి చేయడం వల్ల అతనికి 2 కాళ్ళల్లో వీక్నెస్ రావడంతోనే పాటు యూరిన్ కి, మోషన్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా వచ్చింది. ఇటువంటి ప్రాబ్లం అన్నది కాడా ఈక్వెనస్ సిండ్రోమ్ అంటారు. ఇట్స్ ఎ ట్రూ ఎమర్జెన్సీ ఇన్ స్పైన్ సర్జరీ. సో అతను వచ్చిన వెంటనే 4 గంటల్లోనే ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. వెంటనే ఆ నరాల మీద ఉన్న ఒత్తిడి అన్నది రిలీవ్ చేయడం జరిగింది. అదే విధంగా ఆ బోన్స్ ని స్లిప్ అవ్వకుండా స్క్రూస్ అండ్ రాడ్స్ తో ఫిక్స్ చేయడం జరిగింది. ఆపరేషన్ స్మూత్ గా జరిగింది. ఆపరేషన్ అయిన 2వ రోజు నుంచే పేషెంట్స్ లో కాళ్ళలో మూవ్మెంట్స్ రావడం అన్నది జరిగింది. ఒక 10 days తర్వాత నుంచి తనంతట తానుగా నడవడం మొదలెట్టారు. 2 months డౌన్ ద లైన్ అతనికి యూరిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అవి కూడా ఇంప్రూవ్ అయ్యాయి. రైట్ నౌ హీఈస్ ఆల్మోస్ట్ 1 year ఫాలోయింగ్ సర్జరీ అండ్ హీఈస్ డూయింగ్ వెరీ వెల్. So the take home message from this sharing this video is spine surgery లో కొన్ని ఎమర్జెన్సీలు ఉంటాయి. వాటిని వీలైనంత త్వరగా ట్యాకిల్ చేయడం ద్వారా అవుట్కమ్ అన్నది లైఫ్ చేంజింగ్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ అయిన కొన్నాళ్ళకి 2 నెలలకి ఆల్మోస్ట్ పేషెంట్ ఇండిపెండెంట్ గా వాక్ చేయడం అన్నది కూడా జరిగింది. ఆ వీడియో మీతో షేర్ చేస్తాను. ధన్యవాదాలు.